ఈరోజు ఆ, ఆఖరి జాన్రా అయినటువంటి బుక్ మనకి రెవల్యూషన్ ని చూడాలని అనుకుంటా ఉన్నాం. ఇది అపోక్లిప్టిక్ స్టైల్ పూర్తిగా కాదు, పార్షియల్ గా అపోక్లిప్టిక్ స్టైల్లో ఉన్నటువంటి జాన్రాలో ఉన్నటువంటి బుక్ కింద చూస్తా ఉన్నాం. ఇట్స్ అ వెరీ యూనిక్ బుక్. సో రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని అనగానే ఆ, మనకి సాధారణంగా రెండు రకాల ప్రతిస్పందనలు వస్తాయి. ఒకటి ఏంటి అని అంటే ఆ, అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా తప్పుగా బుక్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఆ, చాలా విరివిగా కనబడే ఆ, ఒక ఆ, స్పందన అది. రెండోది ఏంటి అని అంటే ఇన్ని రకాల వ్యాఖ్యానాలు, ఇన్ని రకాల బోధల మధ్యన అసలు ఈ పుస్తకం ఏంటో అర్థం కాకుండా ఇక మనకు అర్థం కాదులే అని చేతులు ఎత్తేసి వదిలేసి పూర్తిగా పుస్తకం గురించి ఆలోచించడం మానేసిన వాళ్ళు ఒక పక్కా ఉంటారన్నమాట. అంటే ఒక రకంగా ఆ, క్రైస్తవుల్లో మ్, రెండు రకాల ప్రతిస్పందనలు కనబడతాయి. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం తప్పితే ఇంక ఏ పుస్తకం చదవని గుంపులు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. తెలుగు ఆ, సంఘాల్లో వాళ్ళు మీటింగులు పెట్టినా, సభలు పెట్టినా, ఏం పెట్టినా సరే వాళ్ళు ఈ రెండు పుస్తకాల మీదే పెడతారు. ఆ ఆ రెండు పుస్తకాల మీద మాట్లాడగలిగే వక్త చాలా జ్ఞానం కలిగిన వాడు. అసలే మిగిలిన క్రైస్తవులందరికంటే చాలా అత్యున్నతమైనటువంటి వాడి కింద ఆ, చిత్రీకరణ జరుగుతుంది. రెండోది ఏంటి అని అంటే మనం చదవలేంలే ఈ పుస్తకాన్ని, మనకు అర్థం కాదులే అని పూర్తిగా చేతులెత్తేసిన ప్రతిస్పందన కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే అసలు ఈ పుస్తకాన్ని మనం పూర్తిగా వదిలేయాలా, లేదంటే కేవలం ఈ పుస్తకం మీదే పడి ఉండాలా అనేది మనం తేల్చుకోవాలి. యాక్చువల్గా ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ రెండు కూడా విపరీతమైనటువంటి ధోరణులు. ఈ రెండు కాకుండా హెల్దీ అప్రోచెస్ కూడా ఉన్నాయి ఈ ఈ ఈ పుస్తకాన్ని చదవడానికి. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో చాలా కష్టతరమైనటువంటి పుస్తకం కాబట్టి చాలా భిన్నమైనటువంటి వక్రీకరణలు లేదంటే బోధలు, భాష్యాలు ఆ, మనకి సంఘంలో కనిపిస్తాయి. అందుకని ఎంత విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు ఆ, ప్రబలిపోయినాయి అని అంటే జీకే చెస్టర్టన్ అనే ఆయన ఆ, ఏమన్నాడంటే ఆయన అండ్ దో సెయింట్ జాన్ సా మెనీ స్ట్రేంజ్ మాన్స్టర్స్ ఇన్ హిస్ విజన్, ఈ సా నో క్రీచర్ సో వైల్డ్ యాజ్ వన్ ఆఫ్ హిస్ ఓన్ కామెంటేటర్స్ అన్నాడు ఆయన. అంటే ఆ, జాన్ తన విజన్లో, దర్శనంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి జీవుల్ని చూశాడు కానీ ఆ, తన పుస్తకానికి వ్యాఖ్యానాలు రాసినటువంటి క్రూరమైనటువంటి జీవుల్ని ఆయన జీవితంలో ఎప్పుడూ చూసి ఉండలేదు అన్నాడు. అంటే ఆయన పుస్తకానికి ఎంత భయంకరమైనటువంటి వ్యాఖ్యానాలు రాసినటువంటి రచయితలు ఉన్నారన్నమాట. సో విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ పుస్తకం మీద మనకి కనిపిస్తాయి. కానీ జాన్ వెస్లీ భక్తుడు ఏమంటాడు అంటే, జాన్ వెస్లీ భక్తుడు అంటే రాజమండ్రి జాన్ వెస్లీ కాదు, ఇంగ్లాండ్కి చెందిన జాన్ వెస్లీ గారు. ఆయన ఏమన్నారంటే, ఆ భక్తుడు ఏమన్నారంటే, ద రెవల్యూషన్ వాస్ నాట్ రిటర్న్ వితౌట్ టీయర్స్. కన్నీళ్లు లేకుండా రాయబడలేదంటే పుస్తకం. నైదర్ వితౌట్ టీయర్స్ విల్ ఇట్ బి అండర్స్టూడ్. కన్నీళ్లు లేకుండా కూడా ఈ పుస్తకం అర్థం కాదు అని అన్నాడు, అర్థం చేసుకోకూడదు అని అన్నాడు ఆయన. అంటే అంత ఆ, ఎలాంటి పుస్తకం అనేది జాన్ వెస్లీ గారికి అర్థమైంది. ఎన్టీ రైట్ గారు న్యూ టెస్ట్మెంట్ స్కాలర్, ఇప్పటికీ బ్రతుకున్నాడు ఆయన. వన్ ఆఫ్ బెస్ట్ న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ లో ఒక ఆయన. ఆయన ఏమన్నాడు అంటే, రెవల్యూషన్ స్పీక్స్ ఎ బ్యూటిఫుల్ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ ప్రామిస్ టు అస్ ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ ఇయర్స్ టు హియర్. రెవల్యూషన్ అనేది చాలా సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి
ప్రవచన సందేశాన్ని, వాగ్దానాల్ని మనకి తెలియజేస్తుంది. ఒకవేళ కానీ మనకి చెవులు కానీ ఉండి వినడానికి ఇష్టపడితే అని అన్నాడు ఆయన. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పుస్తకాల్లో ఇదొక అద్భుతమైనటువంటి పుస్తకం. ఇంకొక న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ఏమన్నారు అని అంటే, రిచర్డ్ బకేమ్ అనే న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ఏమన్నారంటే, రెవల్యూషన్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిటరరీ వర్క్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిటరరీ వర్క్స్ అంట న్యూ టెస్ట్మెంట్ లో ఇది. అది మాత్రమే కాదు, బట్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థియలాజికల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ అని అన్నాడు ఆయన. అంటే బుక్ ఎంత అద్భుతమైంది అనేది న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ అర్థం చేసుకునే కొలది, దాని లోతుల్లోకి వెళ్ళే కొలది పుస్తకం యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమవుతూ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అయితే పుస్తకం చదివేటప్పుడు చాలా పెర్ప్లెక్సిటీ ఉంటుంది, అంటే సందిగ్ధత ఉంటుంది, అర్థం గందరగోళం ఉంటుంది. కాబట్టి ఈవెన్ జాన్ కాల్విన్ లాంటి భక్తుడు కూడా న్యూ టెస్ట్మెంట్ మీద కామెంటరీస్ రాసి కూడా ఆయన ఈ పుస్తకానికి కామెంటరీ రాయలేదట ఆయన. ఎందుకు అంటే అసలు అసలు ఈ పుస్తకం ఏం చెప్తుంది, దేని గురించి మాట్లాడుతుంది అనే విషయంలో పెర్ప్లెక్సిటీ ఉండడం వల్ల, సందిగ్ధత, కన్ఫ్యూజన్ ఉండడం వల్ల. కాబట్టి పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న గందరగోళ పరిస్థితి మన అందరికి తెలిసిందే, ఇక దానికి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఎందుకనంటే మీరు ప్రకటన గ్రంథంలో ఎవరు మాట్లాడినా ఆమ్, ఒకరు మాట్లాడిన దానికి ఇంకొకరు మాట్లాడుతున్న దానికి పొంతన లేకుండా మాట్లాడడం, ఇదంతా గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పాత నిబంధనలో ప్రవక్తల సాహిత్యంలో అపోకలిప్టిక్ సాహిత్య శైలి ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్, ఈ ఈ జాన్ర్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, పాత నిబంధనలో ప్రవచనాల పుస్తకాల్లో ఈ అపోకలిప్టిక్ లిటరరీ స్టైల్ అనేది మనకి ప్రధానంగా కనిపిస్తుంది. వాక్య భాగాలను చూడాలనుకుంటే యెషయా 24 నుంచి 27 అధ్యాయాలు, యెహెజ్కేలు 38 నుంచి 39 అధ్యాయాలు, దానియేలు 7 నుంచి 12 అధ్యాయాలు, యోవేల్ 2వ అధ్యాయం 28 నుంచి 32, 3వ అధ్యాయం 9 నుంచి 17, జకరియా 1 to 6 చాప్టర్స్, 12 to 14 చాప్టర్స్. ఇవన్నీ కూడా ఈ అపోక్లిప్టిక్ స్టైల్లో, జాన్రలో రాయబడినటువంటి పుస్తకాలు. ఈ రకమైన సాహిత్య శైలి ప్రధానంగా క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 మధ్య కాలంలో అభివృద్ధి చెందింది. సో ఇది క్రీస్తు శకం 200 నుంచి క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 మధ్య కాలంలో అభివృద్ధి చెందింది అని అంటే, ఒకవేళ క్రీస్తు శకం 200తో ఆగిపోయి ఉండుంటే అప్పటికి ఇప్పటికి ఎంత టైం గ్యాప్ ఉంది? ఇప్పటికి ఆల్మోస్ట్ 1800 సంవత్సరాల గ్యాప్ ఉంది మనకి. కాబట్టి ఈ టైం గ్యాప్ మనకి ప్రధానంగా మనం పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితి మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం అనడానికి ఇది ఒక ఎవిడెన్స్ కదా. సో పుస్తకం మనకి చాలా దూరంగా ఉంది. ఆమ్, ఆమ్, ఆ సాహిత్య శైలి అనేది మన మన మనం ఆ, ఈ 21st సెంచరీలో ఉంటున్నటువంటి మనకి చాలా స్ట్రేంజ్, చాలా మ్, క్రొత్త సాహిత్య శైలి అది. మనం ఎప్పుడు మనం ఫేస్ చేయనటువంటి సాహిత్య శైలి ఇందులో మనకి కనిపిస్తుంది. అయితే కొన్ని పదాలు మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకటి అపోకలిప్స్. గ్రీక్ అపోకలిప్సిస్ అనే మాటకి రెవల్యూషన్ అని అర్థం, ప్రత్యక్షత అని అర్థం. ఓకే, అపోకలిప్స్ అనే మాటకి ఇట్ రిఫర్స్ టు ఎ పర్టికులర్ జానర్ ఆఫ్ లిటరేచర్. అపోకలిప్సిస్ వేరు, అపోకలిప్స్ వేరు. అపోకలిప్స్ అని అంటే లిటరరీ స్టైల్. ఓకే, అపోకలిప్టిక్ అని కూడా వాడతారు. అపోకలిప్టిక్ అంటే ఏంటి? యూజ్డ్ వెన్ డిస్క్రైబింగ్ ఐదర్ ఎ లిటరరీ జానర్, అంటే అపోకలిప్స్ అనే సెన్స్ లో వాడుతున్నాము, ఆర్ ఏ వరల్డ్ వ్యూ, విశ్వ దృక్పథం అనే సెన్స్ లో కూడా వాడుతున్నారు. మూడోది అపోకలిప్టిసిజం అనేది. ఇట్ డినోట్స్ ఎ వరల్డ్ వ్యూ, ఐడియాలజీ ఆర్ థియాలజీ merging the eschatological aims of particular groups into a cosmic and political arena. అంటే ఎస్కటలాజికల్ అని అంటే అంత్యకాలానికి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళు జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాజకీయ, ఈ కాస్మిక్, అంటే ఈ ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు అన్నిటికీ సంబంధించినటువంటి దాంతో కలిపి చదువుతున్నటువంటి థియాలజీ ఏదైతే ఉందో దాన్ని అపోకలిప్టిసిజం అని అంటారు. ఓకే,
అపోకలిప్స్ మనం మన జానరాకి వచ్చేద్దాం. ఈ అపోకలిప్స్ అనే ఈ సాహిత్య శైలి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు అసలు ఏంటి సాహిత్య శైలి అని అంటే కాలిన్స్ అనే ఆయన ఈ రకమైనటువంటి డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. అపోకలిప్స్ ఈజ్ ఎ జాన్రా ఆఫ్ రెవలేటరీ లిటరేచర్ విత్ ఎ నేరేటివ్ ఫ్రేమ్వర్క్. అంటే ఈ సాహిత్యం ఎలాంటిది అంటే రెవలేటరీ అని అంటే ఆ, మరుగై ఉన్నటువంటి దాన్ని ప్రత్యక్షపరిచే లిటరేచర్ ఇది, విత్ ఎ నేరేటివ్ ఫ్రేమ్వర్క్ అని అంటే ఆమ్, ఈ నేరేటివ్ స్టైల్లో రాయబడినటువంటి విషయం. అంటే నేరేటివ్ అని అంటే ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన గురించి రాసుకుంటూ వెళ్ళే స్టైల్ని మనం నేరేటివ్ ఫ్రమ్ అంటాం. ఓకే, ఈవెంట్ తర్వాత ఈవెంట్ గురించి రాస్తాం. సో ఇన్ విచ్ ఎ రెవల్యూషన్ ఈజ్ మీడియేటెడ్. ఈ ఈ ఏదైతే ప్రత్యక్షత ఉందో అది ఇవ్వబడుతుంది ఎలాగా అనంటే బైన్ అదర్ వరల్డ్లీ బీయింగ్ టు ఎ హ్యూమన్ రెసిపియంట్. అంటే ఈ వరల్డ్కి సంబంధించినటువంటి వేరే వరల్డ్కి ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక జీవి మానవుడికి అందించడం ద్వారా, ఈ ప్రత్యక్షతనివ్వడం ద్వారా జరుగుతుంది. ఏం డిస్క్లోజ్ చేస్తారు? డిస్క్లోజింగ్ ఏ ట్రాన్సెండెంట్ రియాలిటీ. అంటే ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ప్రపంచం గురించి, వాస్తవాన్ని గురించి ప్రత్యక్షపరుస్తారు. విచ్ ఈస్ బోత్ టెంపోరల్ ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఎన్విసేజెస్ ఎస్కటలాజికల్ సాల్వేషన్. టెంపోరల్ అని అంటే దిస్ వరల్డ్కి సంబంధించింది, ఈ వరల్డ్కి సంబంధించింది, న్యాచురల్ వరల్డ్కి సంబంధించి. ఈ న్యాచురల్ వరల్డ్లో ఎస్కటలాజికల్ సాల్వేషన్ గురించి మాట్లాడుతుంది ఇందులో. అనంటే మనం పొందబోయే అంత్య దినాల్లో పొందబోయే రక్షణ గురించి మాట్లాడుతుంది. అండ్ స్పేషియల్ అని అంటే అదర్ వరల్డ్కి సంబంధించింది, సూపర్ న్యాచురల్కి సంబంధించింది, ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ అనదర్ సూపర్ న్యాచురల్ వరల్డ్. కాబట్టి మనకి ఆ, దీంట్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఏం కనబడుతున్నాయి అనేది ఒక్కొక్కటి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటంటే ఫామ్. ఇది ఏ ఫామ్ లో ఉంటది అని అంటే నేరేటివ్ ఫామ్ లో ఉంటది. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన వివరిస్తూ వెళ్తున్నటువంటి ఫామ్ లో ఉంటది. రెండోది కంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి కంటెంట్ లో మనకి రెండు కనిపిస్తాయి. టెంపోరల్ అని అంటున్నప్పుడు ఈ వరల్డ్ కి సంబంధించింది, అంటే మనం అంత్య దినాల్లో పొందబోయే రక్షణ గురించినటువంటి విషయాలు ఉంటాయి. రెండోది అసలు ఈ వరల్డ్ కాకుండా సూపర్ న్యాచురల్ అసాధారణమైనటువంటి ఆ, ప్రపంచానికి సంబంధించినటువంటి వాస్తవానికి సంబంధించిన సంగతులు కూడా ఈ లిటరరీ స్టైల్లో ప్రస్తావించబడతాయి. అయితే ఈ డెఫినేషన్లో ఎక్కడ కూడా ఫంక్షన్ అనేది లేదు. దేనికోసం అసలు ఈ లిటరరీ స్టైల్ అనేది ఫంక్షన్ లేదు. అందుకని ఫ్యూ మోర్ స్కాలర్స్ ఈ ఈ కంటెంట్ని యాడ్ చేశారు ఈ డెఫినేషన్కి. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఈ ఫంక్షన్ ఏంటి అని అంటే ఇంటెండెడ్ టు ఇంటర్ప్రెట్ ప్రజెంట్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని భాష్యం చెప్తుంది, అర్థం చెప్తుంది. ఎర్త్లీ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ద లైట్ ఆఫ్ సూపర్ న్యాచురల్ వరల్డ్ అండ్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే ఈ ఆ, ప్రకృతికి అతీతమైనటువంటి ప్రపంచం భవిష్యత్తు వెలుగులో ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటూ ఇన్ఫ్లుయెన్స్ ద అండర్స్టాండింగ్, మన యొక్క అవగాహనని ప్రభావితం చేస్తుంది. అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఆడియన్స్ బై మీన్స్ ఆఫ్ డివైన్ అథారిటీ. మన అవగాహనని మార్చడం మాత్రమే కాదు, మన యొక్క ప్రవర్తన విధానాన్ని కూడా ఈ చదువుతున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తనని కూడా అది ప్రభావితం చేస్తుంది. ఎలాగా? బై మీన్స్ ఆఫ్ డివైన్ అథారిటీ, దేవుని యొక్క అథారిటీ ద్వారా. కాబట్టి ఈ అపోకలిప్స్ లిటరేచర్ యొక్క మేజర్ ఫీచర్స్ ఏం కనబడుతున్నాయి అంటే దీంట్లో ప్రత్యక్షత ఉంటుంది. ఈ ప్రత్యక్షత అనేది ఆ ప్రస్తుతం ప్రపంచానికి సంబంధించింది, అది భవిష్యత్తుకి సంబంధించింది కూడా అవ్వచ్చు. ఈ ఈ మనం ఉన్నటువంటి ప్రపంచానికి సంబంధించిన విషయాలు, పొందబోయే రక్షణకి సంబంధించింది. అలాగే ఇతర ప్రపంచానికి, ఇతర రియాలిటీకి, వాస్తవానికి సంబంధించిన విషయాలు కూడా, సూపర్ న్యాచురల్ వరల్డ్కి సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. ఎవరిస్తారు? వేరే వరల్డ్కి సంబంధించినటువంటి జీవి
ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడికి ఇస్తారు. అది ఏ ఫామ్ లో ఉంటది అని అంటే నేరేటివ్ ఫామ్ లో ఉంటది. కాబట్టి ఈ ఈ లిటరరీ జాన్రాలో మనకి ప్రధానంగా ఏం కనిపిస్తుంది అని అంటే ఈ భవిష్యత్తులో పొందబోయే విషయాలు, సూపర్ న్యాచురల్ వరల్డ్ గురించినటువంటి వర్ణనలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి భాష సాధారణమైన భాష వాడడానికి కుదరదు. ఎందుకనంటే మనం వర్ణించడానికి వీలు లేనటువంటి విషయాల్ని మనకి మాత్రమే తెలిసినటువంటి పదాలతో వర్ణించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన భాష లిమిట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని వర్ణించడానికి ఏదో ఒక ఇమేజ్నో, ఒక చిహ్నాన్నో, ఒక సింబల్నో తెచ్చుకుని వర్ణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ భాషలో ఎక్కువ మనకి సింబాలిజం, మనకి రిచ్ సింబాలిజం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫార్మల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఈ ఈ లిటరరీ స్టైల్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఏంటంటే విజనరీ ఆర్ రెవలేటరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఒక దర్శనం అనేది ప్రధానం కనబడుతుంది. లేదంటే ఒక ప్రత్యక్షత ద్వారా కొన్ని విషయాల్ని కమ్యూనికేట్ చేయడం అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. రెండోది రివీల్స్ సమ్ హెవెన్లీ ఆర్ స్పిరిచువల్ రియాలిటీ త్రూ ద ప్రాఫిట్. సో ఒక ప్రాఫిట్ ద్వారా పరలోక సంబంధమైన లేదా ఆధ్యాత్మిక వాస్తవానికి సంబంధించినటువంటి విషయాలు ప్రాఫిట్ ద్వారా మనకి తెలియపరచబడతాయి ఇందులో. అవి మాత్రమే కాదు, ఎంబెడెడ్ విత్ ఇన్ దిస్ రెవలేటరీ కమ్యూనికేషన్ ఆర్ ప్రాఫిటిక్ ఎగ్జార్టేషన్స్. ఒక ప్రవక్త తను ఎవరికైతే ఈ విషయాల్ని కమ్యూనికేట్ చేస్తున్నాడో వాళ్ళకి హెచ్చరికలు ఉంటాయి, ఎగ్జార్టేషన్ ఉంటుంది. ఎందుకు? ఫర్ డిజైర్డ్ బిహేవియర్, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ తీసుకురావడానికి, వాళ్ళ చాయిసెస్లో చేంజ్ తీసుకురావడానికి, వాళ్ళ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద రెసిపియంట్స్, వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఈ సాహిత్యాన్ని చదవబోతున్నారో, ఈ ప్రాఫిట్ ఇస్తున్నటువంటి కమ్యూనికేషన్ తీసుకోబోతున్నారో వాళ్ళ రెస్పాన్సెస్, ప్రతిస్పందనలో డిజైర్డ్ చేంజ్ అనేది ఆశిస్తాడు. కాబట్టి ఇంకొక ఫీచర్ ఏముంటది అని అంటే అదర్ వరల్డ్ మీడియేటర్స్ ఉంటారు ప్రధానంగా. జాన్కి దేవదూత కనిపించి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి అదర్ వరల్డ్ మీడియేటర్స్ ప్రధానంగా ఈ విషయాల్ని కమ్యూనికేట్ చేస్తారు. సో అపోక్లిప్టిక్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెంట్లీ ఎంప్లాయ్స్ ద యూజ్ ఆఫ్ డివైన్ ఆర్ ఏంజలిక్ మీడియరీస్. అంటే మధ్యవర్తులుగా ఎవరుంటారు అంటే దేవుడు కానీ ఏంజలిక్ బీయింగ్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఈ ఈ అపోక్లిప్టిక్ కమ్యూనికేషన్లో మనకి కనిపిస్తారు. సో సింబాలిక్ లాంగ్వేజ్ అనేది చాలా రిచ్గా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకు ఉంటుంది అని అంటే మనం ఎప్పుడూ చూడనటువంటి వాస్తవాన్ని మనకి తెలిసిన భాషలో చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇవి వాడాల్సి వస్తుంది. ఓకే, అపోక్లిప్టిక్ లిటరేచర్ ఈజ్ సాచురేటెడ్ విత్ సింబాలిక్, ఫిగరేటివ్ అండ్ మెటఫారికల్ లాంగ్వేజ్. సో చిహ్నాలు ఉంటాయి, సంకేతాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. ఓకే, సో లిటరల్గా అక్షరానుసారంగా తీసుకోకుండా ఫిగరేటివ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఈ లిటరేచర్లో ఎక్కువ మనకి కనిపిస్తాయి. ఓకే, 1000 years అని అనగానే దాన్ని లిటరల్గా తీసుకుంటామా, అది ఫిగరేటివ్ అనుకుంటామా, మెటఫార్ అంటామా, సింబాలిక్ అంటామా అన్న దాన్ని బట్టి మనం అర్థాలు మారిపోతాయి. సో ద డ్యూయలిజం బిట్వీన్ ఎర్త్లీ అండ్ హెవెన్లీ రియాలిటీస్ మనకి కనిపిస్తాయి. సో ఎర్త్లీ రియాలిటీకి సంబంధించినటువంటి విషయాలు, అంత్యకాలానికి సంబంధించిన విషయాలతో పాటు హెవెన్లీ రియాలిటీస్ గురించినటువంటి ఆ డిస్టింక్షను, ఏది పర్మనెంట్ ఏది టెంపరీ అనే విషయాలన్నీ కూడా మనకి ఈ లిటరరీ ఫీచర్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఎస్క్టలాజికల్ సిగ్నిఫికెన్స్ మనకి ప్రాముఖ్యంగా అంత్యకాలానికి సంబంధించినటువంటి విషయాలు మనకి ప్రధానంగా ఈ సాహిత్య శైలిలో వర్ణించబడతాయి. ఓకే, క్రేగ్ బ్లోంబర్గ్ అనే న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ ఏమన్నారంటే ప్రకటన గ్రంథం 3 భిన్నమైన సాహిత్య శైలులకు చెందినటువంటి భాగాల్ని కలుపుతుంది. 3 రకాలైనటువంటి జాన్రాస్ మనకి ఈ ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఈ విషయం కానీ మనం గుర్తించగలిగితే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. అందుకని ఇది చాలా కీలకమైనటువంటి అంశం అని అంటాడు ఆయన. సో ప్రకటన గ్రంథం అని అనగానే పూర్తిగా అపోకలిప్సిస్ ఉంది అని, అపోకలిప్టిక్ లిటరేచర్ అనుకోవడానికి లేదు.
సో ఇందులో 3 రకాలైనటువంటి లిటరరీ జాన్రాస్ మిళితమై ఉన్నాయి, కలిసి ఉన్నాయి, కంబైన్ అయి ఉన్నాయి. అవేంటో మనకు తెలియాలి. ఒకసారి చూద్దాం. 3 సాహిత్య శైలిలో ఒకటి ఉత్తరం. ఇది బేసికల్గా ఎపీజులకి ఉండే క్వాలిటీస్ కూడా ఈ ప్రకటన గ్రంథానికి ఉన్నాయి. కాబట్టి ఎపీజుల్ని ఎట్లా చదువుతాం అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథానికి వాడాల్సి ఉంటుంది. రెండోది ప్రవచనం, ప్రాఫెటిక్ స్టైల్, లిటరరీ స్టైల్ కూడా మనకి కనిపిస్తుంది ఈ పుస్తకంలో. కాబట్టి ప్రాఫెసీని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, ఫోర్త్ కమింగ్, ఫోర్ టెల్లింగ్ ఆర్ ఫోర్త్ టెల్లింగ్ అనే ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి ప్రధానంగా ఈ బుక్లో మనకి కనిపిస్తాయి. మూడోది అపోకలిప్టిక్. ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం చూస్తున్నటువంటి శైలి, అపోకలిప్టిక్ స్టైల్ ఏదైతే ఉందో, లక్షణాలు ఏవైతే మీకు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇవన్నీ కూడా ఇది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 రకాల లిటరరీ జాన్రాస్, సాహిత్య శైలులు మనకి ప్రకటన గ్రంథంలో ప్రధానంగా కనిపిస్తాయి. సో ప్రకటన గ్రంథాన్ని ఒక ఉత్తరం కింద మనం ఎందుకు తీసుకోవచ్చు అని అంటే, అసలు రచయిత ఈ పుస్తకాన్ని ఆసియాలోని 7 సంఘాలకి రాశాడు. సో మొదటి అధ్యాయం 4వ వచనంలోనే ఈ ప్రస్తావన మనకి కనిపిస్తుంది. కాబట్టి రచయిత ఈ పుస్తకాన్ని 7 సంఘాలకి రాస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఉత్తరం అనేది మనకి అర్థమవుతుంది. రెండోది, ఈ 2-3 అధ్యాయాలు 7 సంఘాలని అభినందిస్తూ లేదా ఆక్షేపిస్తూ రాసినటువంటి పుస్తకం. సో 7 సంఘాల గురించినటువంటి వర్ణన, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి పాజిటివ్స్, నెగటివ్స్, వాళ్ళని అభినందించడం కానీ, లేదంటే అభినందిస్తూనే ఆక్షేపించడం కానీ, కేవలం అభినందన లేకుండా ఆక్షేపించడం కానీ మనకి ఈ 2-3 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథానికి ఉత్తరానికి ఉండే లక్షణాలు ఏవైతే ఉండడం వల్ల ప్రతి సంఘ చారిత్రక నేపథ్యాన్ని ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఉత్తరం అని అంటున్నాం కాబట్టి ఉత్తరాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటో తెలియాలి, చారిత్రక నేపథ్యం ఏంటో తెలియాలి. తెలియకపోతే అసలు మనకి ఆ పుస్తకం యొక్క కాంటెక్స్ట్ తెలియకుండా అసలు దాన్ని అర్థం చేసుకోలేం. ఈ ఉత్తరానికి ఉండే లక్షణాలు ఉన్నాయని అన్నాం. ఏం లక్షణాలు ఉన్నాయి అనంటే, రచయిత ఎవరు, ఉత్తరాన్ని ఎవరు గ్రహీత ఎవరు, దాన్ని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు చదువుబోతున్నారు, ఏ స్థలంలో ఉన్న వాళ్ళకి రాశారు, తర్వాత గ్రీటింగ్స్ ఏమున్నాయి, కంక్లూజన్ ఉంది, శుభాకాంక్షలు, ముగింపు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఉత్తరానికి ఉండే లక్షణాలు. సో ఇవన్నీ కూడా మనకు ప్రకటన గ్రంథానికి ఉన్నాయి. కాబట్టి ఒక ఒక ఉత్తరాన్ని చదువుతున్నట్టుగానే మనం ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఉత్తరాన్ని ఎలా చదువుతాము? అసలు రచయిత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎవరు ఆయన, తర్వాత ఏ సందర్భంలో రాయాల్సి వస్తుంది, ఏ కాంటెక్స్ట్లో రాస్తున్నాడు, నెసెసిటీ ఏంటి, తర్వాత ఆ ఉత్తరాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎందుకు ఇలాంటి హెచ్చరికలు లేకపోతే ఎలాంటి మాటలు రాయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఆ ఆ ఆ ఆ సందేశాన్ని, ఆ ఉత్తరాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చర్చ్ గురించి రాస్తూ నువ్వు నులివెచ్చగా ఉన్నావు, వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఈ నులివెచ్చగా ఉన్నావు అనే మాట మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. అది మనకు అర్థం అవ్వాలి అని అంటే చారిత్రక నేపథ్యం మనకు అర్థం అవ్వాలి. అసలు దాని యొక్క జియోలాజికల్ కాంటెక్స్ట్ ఏంటి, జాగ్రఫీ ఏంటి, దాని చారిత్రక నేపథ్యం ఏంటి తెలియకుండా మనకు అర్థం కాదు. సో ఆ సంఘానికి ప్రధానంగా ఆక్విడక్టుల ద్వారా నీళ్ళు వస్తాయి. 2 చోట్ల నుంచి నీళ్ళు వస్తాయి. ఒకటి కోల్డ్ వాటర్స్ వస్తాయి, రెండోది న్యాచురల్ హాట్ వాటర్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫ్లో అయ్యి వస్తాయి. సో ఇవి రెండు దూర ప్రాంతాల నుంచి రావడం ద్వారా, రెండు మిక్స్ అయి రావడం ద్వారా ఈ పర్టికులర్ చర్చ్ గురించినటువంటి ప్రస్తావన చేసిన స్థలానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అవి చల్లగా ఉండవు, అలాగని వెచ్చగా ఉండవు. ఎందుకంటే రెండు మిక్స్ అయ్యి దూరం నుంచి వస్తాయి కాబట్టి అవి నులివెచ్చగా అయిపోతాయి అన్నమాట.
కాబట్టి రచయిత తను వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి వార్న్ చేసేటప్పుడు నువ్వు పూర్తిగా కమిటెడ్గా దేవునితోటి లేవు, అలాగని పూర్తిగా దేవుణ్ణి విసర్జించి లేవు, హాఫ్ హార్టెడ్గా ఉన్నావు అని చెప్పడానికి నులివెచ్చుగా ఉన్నావు అనే మాట వాడాడు. సో మనకి కాంటెక్స్ట్ తెలియకపోతే ఎందుకు ఇలాంటి పదాలు వాడుతున్నాడు అనేది మనకు అర్థం కాదు. ఓకే. అలాగే ఆ పర్టికులర్ చర్చ్లో చాలా రిచ్ రిసోర్సెస్ దొరుకుతాయి, ఊలు దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, ఇలాంటి అన్నీ ఉన్న ప్లేస్లో నువ్వు వాటిని కొనుక్కో అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇంత రిచ్ ఉన్న ప్లేస్లో కూడా వీటిని కొనుక్కోమంటున్నాడు అనేది మనకి చారిత్రక నేపథ్యం చదువుతున్నాయి కానీ మనకి అర్థం కాదు. కాబట్టి పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దాన్ని ఉత్తరం కింద చదవాల్సినటువంటి అవసరం మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ఉత్తరానికి ఉండే లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అయితే ప్రకటన గ్రంథం చదివే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ చారిత్రక నేపథ్యం అప్పుడు ఉన్నటువంటి రీడర్స్కి అర్థమయ్యేలాగా వాళ్ళ యొక్క అవసరతలను దృష్టిలో పెట్టుకుని రచయిత వాళ్ళకి అడ్రస్ చేశాడు, వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆ విషయాలు అర్థమైనవి అనే ఆ విషయాలన్నీ పూర్తిగా వదిలేస్తారన్నమాట. పట్టించుకోవడం మానేసి ఏం చేస్తారు అని అంటే, న్యూస్లో వచ్చే ప్రతి ఐటెంకి ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని చూపించి, ఇదిగో అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది, ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ టీవీ 9లో చెప్తున్న మాట ఇదే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇలాంటి ఇంటర్ప్రిటేషన్లు చాలా మనకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదివితే, అక్కడ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. ఏంటి? ఇవి మిడతలు ఉన్నాయంట ఇక్కడ. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. ఏంటి? వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు ధ్వని, రథముల ధ్వని వలె ఉన్నాయి. రెక్కల ధ్వని విపరీతంగా ఉంది. ఈ డిస్క్రిప్షన్ అంతా చదివి ఏమంటారంటే, అసలు యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో హెలికాప్టర్స్ గురించి ఉందండి. ఇది చూసా మిడతల్లాగా ఉంటాయి ఇవి రెక్కలతోటి, ఆ రెక్కల ధ్వని మనం వినలేము, ఎందుకనంటే హెలికాప్టర్ శబ్దం కూడా వినలేము అని. అసలు ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదువుతున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎప్పుడైనా వాళ్ళ మనసుల్లో ఎప్పుడైనా హెలికాప్టర్ గురించి ఆలోచించే అవకాశం ఉందా? జాన్ మనసులోకి అసలు హెలికాప్టర్ అనేది దృష్టిలో ఉంచి రాస్తాడా? ఈ చిన్న ప్రిన్సిపల్ని కూడా మనం పట్టించుకోకపోతే, అసలు చారిత్రక నేపథ్యంలో ఒక 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 సెట్టింగ్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఉత్తరాన్ని రాశాడు అనేది పట్టించుకోకపోతే, ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ, చదువుతున్నటువంటి వార్తల్లోని ప్రతి అంశాన్ని దాంతో ముడిపెట్టేసి చదివేయాలి అన్న దుగ్ధ, ఆ శోధన ఏదైతే ఉందో, ఆ టెంప్టేషన్ ఏదైతే ఉందో, ముందు దాంట్లోంచి బయటపడాలి మనం. ఈ రకంగా ఆ న్యూస్లో వస్తున్న ప్రతి అంశాన్ని ప్రకటన గ్రంథంలో ఉన్న అంశంతో ముడిపెట్టేసే ఇంటర్ప్రిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఏదో ఒక ల్యాంబ్ దొరికింది, అసలు అసలు మచ్చలేనటువంటి ల్యాంబ్, అది ఎక్కడ దొరకదు, అది దొరికింది అని అంటే ఇంక అయిపోద్ది బలి, ఇంక ఇట్లా వర్ణిస్తా ఇక చెప్తా ఉన్నాడు అనమాట ఇక. సో ఈ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకో. ఎందుకు అంటే ఇది ఉత్తరం కాబట్టి ప్రాథమికంగా. రెండవది, గార్డన్ డి ఫిగర్ ఏమంటారు చూడండి, ద ప్రైమరీ మీనింగ్ ఆఫ్ రెవల్యూషన్ ఈస్, రెవల్యూషన్ యొక్క ప్రాథమికమైనటువంటి అర్థం ఏంటి అని అంటే, ఈజ్ వాట్ జాన్ ఇంటెండెడ్ టు మీన్, ఏమి అర్థం అవ్వాలని రాశాడో అది, విచ్ ఇన్ టర్న్ మస్ట్ ఆల్సో హ్యావ్ బీన్ సంథింగ్ హిజ్ రీడర్స్ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ టు మీన్. జాన్ ఆ ఉత్తరం ఏ ఉద్దేశంతో రాయడం మాత్రమే కాదు, ఏ ఉద్దేశాలతో జాన్ రాశాడో ఆ ఉద్దేశాలతో మొదటి శతాబ్దపు రీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉత్తరాన్ని చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అది కూడా చూడాలి మనం. వాళ్ళు హెలికాప్టర్ల గురించి ఎందుకు చూస్తారు? వాళ్ళకి అసలు అర్థమే కాదు అది. హెలికాప్టర్ల గురించినటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉండడానికి ఆస్కారం లేదు, జాన్ మనసులో ఉండడానికి ఆస్కారమే లేదు. సో 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మిడతలన్నీ కూడా హెలికాప్టర్లు అని అన్నారు అంటే మన చెవిలో పువ్వు పెడుతున్నారని అర్థం. ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్స్.
సో ఇక్కడ ఇక్కడ తారతమ్యాలు లేవు. చాలా మంది తెలుగు ప్రసంగికులందరూ కూడా ఇక విపరీతమైనటువంటి ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ టెంప్టేషన్ లోంచి ముందు మనం బయటపడాలి. సో ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో జాన్ ఏ ఉద్దేశాలతో రాశాడు, ఏ సెట్టింగ్ లో రాశాడు, సందర్భంలో రాశాడు, అది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది మనకు అర్థమైతే అప్పుడు మనం మనకున్నటువంటి పరిస్థితులకి దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి అనేది ఆలోచించడానికి వీలవుతుంది. సో ఫంక్షన్ అనేది ఇందాక మనం చూసాం కదా, ఎందుకు రాయబడింది అసలు ఈ లిటరరీ స్టైల్ అని అంటే, మనం మన ఆలోచన, మన అవగాహనలో చేంజ్, మన చాయిసెస్లో చేంజ్, మన బిహేవియర్లో చేంజ్. సో ఇవన్నీ కూడా ఉంటాయి మన పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు. అవన్నీ వదిలేసి ఓన్లీ స్పెక్యులేషను, ఊహాజనితమైనటువంటి కథలతోటి తిప్పేసి ప్రసంగాలు చేసే వాటికి దూరంగా ఉండాలి మనం. సో ప్రకటన గ్రంథం ఆమ్, ప్రవచన గ్రంథం శైలి కూడా మనకి కనిపిస్తుంది. సో ప్యారలల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే యెషయా, ఇర్మియా గ్రంథంతో పాటు ముఖ్యంగా ఇంపార్టెంట్లీ ఎజికియల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలకి ప్యారలల్స్ మనకి ఈ గ్రంథంలో కనిపిస్తాయి. కాబట్టి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ, ఏవైనా ప్రస్తావిస్తున్నటువంటి విషయాలు, భాష కానీ, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ, అందులో పేర్కొంటున్నటువంటి వర్ణనలు కానీ ఎజికియేల్ గ్రంథంలో ఎక్కడైనా మనకి తారసపడుతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. కేవలం ఎజికియేల్ గ్రంథమే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి విషయాలను ఎక్కడైనా ఆ, అవే అక్కడ ఉన్నటువంటి చెప్పబడినటువంటి విషయాల్ని ప్రస్తావిస్తున్నటువంటి భాగాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో నేను చెప్తాను. సో నూతన నిబంధన పండితులు ప్రకటన గ్రంథానికి ప్రముఖంగా 4 విధాలుగా భాష్యం చెప్తారు. సో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దాన్ని ప్రవచనం కింద అర్థం చేసుకునేటప్పుడు, ప్రవచనాన్ని భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు ఉన్నాయా లేకపోతే అసలు లేవా అనే విషయాన్ని ఆలోచిస్తూ రకరకాల ప్రపోజల్స్ తోటి న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ ప్రకటన గ్రంథాన్ని చదువుతారు. సో ప్రధానంగా 4 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథం భవిష్యత్తుకి సంబంధించిందా లేకపోతే కేవలం మొదటి శతాబ్దపు సంగతులు మాత్రమే ఉన్నాయా అనేది ఆలోచిస్తూ, లేదంటే అన్ని కాలాలకు సంబంధించిందా, ఇట్లా ఆలోచిస్తూ 4 భాష్యాలు చెప్తారు. అందులో మొట్టమొదటిది ప్రీటరిస్ట్ వ్యూ, అవేంటో నేను తర్వాత చెప్తాను. రెండోది ఫ్యూచరిస్ట్ ఇంటర్ప్రిటేషన్, మూడోది హిస్టారిసిస్ట్ ఇంటర్ప్రిటేషన్, నాలుగోది ఐడియలిస్ట్ ఇంటర్ప్రిటేషన్. ఈ 4 రకాల ఇంటర్ప్రిటేషన్, ఈ 4 రకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. వీటి గురించి ఈ 4టిని వివరిస్తూ కూడా 4 వ్యూస్ ఆన్ బుక్ ఆఫ్ రివల్యూషన్ గురించినటువంటి పుస్తకం ఒకటి ఉంది, పెద్ద వాల్యూమే. ఈ 4 వ్యూస్ చెప్పే న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ ఏం చెప్తున్నారు, ఎందుకు ఆ విషయాలు చెప్తున్నారు, వాటి యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి గురించినటువంటి చర్చ అంతా కూడా మనకి ఆ బుక్ లో దొరుకుతుంది. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళలేం. ఓకే. సో యోహాను మాటలు ఆదరణ సందేశాన్ని ప్రకటించింది. ఎందుకు? మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళ యొక్క హిస్టారికల్ సెట్టింగ్లో వాళ్ళు పెర్సిక్యూషన్ గుండా వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ శ్రమల్ని సహించమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, వాళ్ళని ఆదరిస్తూ ఉన్నటువంటి సందేశం మనకి ఈ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అలాగే ఆయన ప్రవచనాలు అవి అవి మాత్రమే కాదు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క అవసరతల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన భాగాలు మనకు ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఆయన ప్రవచనాలను యథాతథంగా జరగబోయే సంఘటనల గురించి చెప్పాడు. ఆయన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, లిటరల్ గా జరగబోయే ఈవెంట్ల గురించి చెప్తున్నాడు ఆయన. అయినప్పటికీ లిటరల్ ఈవెంట్స్ గురించి చెప్తున్నప్పటికీ కూడా ఆ లిటరల్ ఈవెంట్స్ గురించినటువంటి ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, వర్ణన ఏదైతే ఉందో, అది లిటరల్ కాదు. అదవుతుందండి. వాస్తవంగా జరగబోయే సంఘటనలనే యథాతథంగా జరగబోయే లిటరల్ ఈవెంట్స్నే రాస్తున్నాడు. భవిష్యత్తులో జరుగుతాయి, కానీ వాటిని వర్ణించినటువంటి విధానం మాత్రం లిటరల్గా అక్షరార్థంగా తీసుకోవడానికి లేదు. ఎందుకు అంటే
ఈ లిటరరీ స్టైల్లో ఇందాక నేను చెప్పినట్టుగా చాలా రిచ్ సింబాలిజము, మెటఫారికల్ లాంగ్వేజ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ అక్షరానుసారంగా తీసుకోవడానికి లేదు. 3.5 సంవత్సరాలు అంటే ఏంటి, 1000 సంవత్సరాలు అంటే ఏంటి, 666 అంటే ఏంటి, 1,44,000 అంటే ఏంటి, ఇవన్నీ కూడా లిటరల్ గా 1000 అంటే 1000 ఏళ్ళు, ఆమ్, లేదంటే అవి 365 రోజులతో పాటు ఉన్నటువంటి 1000 సంవత్సరాలను ఇట్లా అక్షరార్థంగా తీసుకోవడానికి లేదు. 666 అంటే ఖచ్చితంగా 666 మార్క్ వేస్తారు అని అనుకోవడానికి లేదు. సో ఇది 6 నుంచి 19 అధ్యాయాల భాగంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో వర్ణించినటువంటి వ్యాధులు, శ్రమల ద్వారా అంత్యకాలంలో దేవుడు అసాధారణమైనటువంటి రీతిలో జోక్యం చేసుకోబోతున్నాడు. అలా జోక్యం చేసుకోబోవడంతో లోకం ముగియబోతుంది అని ఎదురు చూడాలి. కాబట్టి అంత్య దినాల్లో ఈ ఈ వరల్డ్ యొక్క ఎండ్ టైమ్స్ లో ఆ, ఈ ప్లేగ్స్, ఈ పెర్సిక్యూషన్, శ్రమలు, దాన్ని ఏమంటాం, ట్రిబ్యులేషన్ అని అంటాం, శ్రమలు అనేవి. సో ఈ ఎండ్ టైమ్స్ లో దేవుడు చాలా సూపర్ న్యాచురల్ గా ఇంటర్వ్యూన్ అవ్వబోతున్నాడు, ఈ వరల్డ్ లోకి పట్టించుకోబోతున్నాడు. అట్లా వచ్చి పనిచేయడం ద్వారా ఈ ఈ ఈ వరల్డ్ ఎండ్ కాబోతుంది, హిస్టరీ ఎండ్ అవబోతుంది అనేది ఆమ్, ఎదురు చూడడం కోసం రాయబడినటువంటి పుస్తకం ఇది. కాబట్టి ఇందులో మనకి హిస్టారికల్ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి ఒక పక్క. ఎందుకనంటే వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా సహించాలి, వాళ్ళకి ఎలా ఆదరణ అవసరం అనేది రాస్తున్నాడు. రెండవ పక్క ఎస్కటలాజికల్ ఎలిమెంట్స్ కూడా అంత్య దినానికి లేదా భవిష్యత్తులో జరగబోయే ఎండ్ టైమ్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఈ పుస్తకంలో మనకి కనిపిస్తాయి. సో మేజర్ ఇంటర్ప్రిటివ్ అప్రోచెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిది ప్రీట్రిస్ట్ వ్యూ అని అంటారు. అంటే కొంతమంది స్కాలర్స్ ఈ పుస్తకాన్ని ఎట్లా చదువుతున్నారు అని అంటే, ద ఈవెంట్స్ ప్రొఫెసైజ్డ్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరుగుతాయని ప్రవచనాలు చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా 1వ శతాబ్దంలోనే నెరవేరిపోయినాయి అని. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు అని అంటున్నప్పుడు వాళ్ళకి భవిష్యత్తే కానీ మనకి భవిష్యత్తు కాదు. ఓకే, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు భవిష్యత్తుకి సంబంధించిన విషయాలే ఉన్నాయి, కానీ అవి 1వ శతాబ్దంలోనే నెరవేరిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం నెరవేరాల్సినటువంటి విషయాలు ఏం లేవు అని చెప్పేవాళ్ళు ప్రీటరిస్ట్. కొంతమంది ఏమంటారు అని అంటే, జాన్స్ విజన్ యాజ్ ఫోర్కాస్టింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద వెస్ట్రన్ యూరప్. అంటే వెస్ట్రన్ యూరోప్ లో ఉన్నటువంటి ఈ ఈ సంఘానికి సంబంధించినటువంటి ఆ చరిత్ర ఏదైతే ఉండబోతుందో, సంఘ చరిత్రను గురించి ముందుగానే ఊహించి జాన్ యొక్క దర్శనంలో రాయబడ్డాయి అని. అంటే హిస్టారిసిస్టులు ఏమంటున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ కెథాలిసిజము, పోప్ రావడము, సంఘం భ్రష్టు పట్టిపోవడము, విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని రాయబడినటువంటి విషయాలు. కాబట్టి ఆ పర్టికులర్ పీరియడ్కి సంబంధించినటువంటి విషయాలే మనకి, హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలే మనకు కనిపిస్తాయి ఇందులో. అలాగే ఆ వెస్ట్రన్ యూరోప్లో ఉన్నటువంటి ఆ, సంగతులు ప్రధానంగా కనిపిస్తాయని చెప్పేవాళ్ళు హిస్టారిసిస్ట్. మూడోది ఐడియలిస్ట్. వీళ్ళు ఏమంటారు, సంఘ చరిత్రలో ఒక పర్టికులర్ కాలానికి సంబంధించింది కాదండి, నాట్ అబౌట్ ఈవెంట్స్ ఇన్ ద స్పేస్ టైమ్, బట్ రాదర్ సింబాలికల్లీ పోర్ట్రేస్ ద స్పిరిచువల్ అండ్ టైమ్లెస్ నేచర్ ఆఫ్ ద బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. అంటే ఒక పర్టికులర్ కాలానికి సంబంధించింది మాత్రమే కాదు, అన్ని కాలాలకి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత విషయాలతో పాటు మంచి చెడుల మధ్య జరిగే ఈ వైరం, యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాలానికి పరిమితం కానటువంటి స్వభావం ఏదైతే ఉందో వాటి గురించినటువంటి సత్యాలన్నీ కూడా
వర్ణించడం జరుగుతుంది ఇందులో అని. కాబట్టి ఉత్తరం చదువుతున్నప్పటి నుంచి యేసుప్రభు రాకడ వరకు ఉన్నటువంటి అన్ని కాలాలకి సంబంధించినటువంటి మంచి చెడుల మధ్య జరిగే ఈ యుద్ధంలో అవుట్కమ్ ఏం రాబోతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది, అలాగే ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ కూడా సింబాలికల్గా పోర్ట్రే చేయబడ్డాయి అని చెప్తారు ఐడియలిస్ట్. నాలుగో ఫ్యూచరిస్టులు ఏమంటారు అంటే, ప్రాముఖ్యంగా చాప్టర్ మొదటి 3 అధ్యాయాలు కూడా చారిత్రక సిగ్నిఫికెన్స్ అంటే ఒక ఒక చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి సంఘాలకి రాశారు. కానీ 4 నుంచి 22 వరకు చూస్తే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్యూచర్ ఈవెంట్స్, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాశారు అని చెప్పేవాళ్ళు ఫ్యూచరిస్ట్. సో ప్రకటన గ్రంథాన్ని ఈ 4 రకాల మేజర్ ఇంటర్ప్రిటేషన్స్ మనకి కనిపిస్తాయి. అయితే ఈ పుస్తకాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు హిస్టారికల్ సెట్టింగ్కి సంబంధించిన అంటే ఒక పర్టికులర్ హిస్టారికల్ సెట్టింగ్లో ఉన్నటువంటి విశ్వాసులకి రాసిన భాగాలు కనిపిస్తున్నాయి, భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ప్రీటరిస్ట్ అండ్ ఫ్యూచరిస్ట్ కాంబినేషన్లో మనం అర్థం చేసుకోగలిగితే బెటర్గా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రకటన గ్రంథం ప్రవచనం అని అంటున్నప్పుడు ప్రీటరిస్ట్ వ్యూ ప్రకారంగా యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రవేశపెట్టే అంత్యకాల సంఘటనలు వ్యక్తమవడం ఇంకా భవిష్యత్తులో జరగవలసి ఉన్నాయి. అంటే అవి మేనిఫెస్ట్ అవుతాయి భవిష్యత్తులో. అంత్యకాల సంఘటనలు ఇంకా ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి అంటే యేసు ప్రభు రాకడ సమయంలో అవి మేనిఫెస్ట్ అవుతాయి. అయితే అవి యోహాను సమకాలీన సంఘటనలను పోలున్నాయి. అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించే ఉన్నాయి కానీ అవి పూర్తిగా యోహాను జీవించిన కాలంలో ఉన్నటువంటి సంఘస్థుల మధ్య, విశ్వాసుల మధ్య అసలు ఎప్పుడూ జరగలేదని కాదు. సిమిలర్ ఈవెంట్సే జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి జరగబోతున్నాయి. అవి ఇంకా వేరే స్థాయిలో మేనిఫెస్ట్ కాబోతున్నాయి అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి యోహాను సమకాలీన సంఘటనలు పోలున్నాయి కాబట్టి మనము అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ కాలంలో జరుగుతున్నటువంటి విషయాల గురించినటువంటి ఈ విషయాలు ఉన్నాయి అనే ప్రీటరిస్ట్ అండర్స్టాండింగ్ కూడా ఒక స్ట్రెంగ్త్ కింద మనకు కనిపిస్తుంది. అలాగే దేవుడు ఈ యుగాన్ని ఒక ముగింపుకు తీసుకొస్తారు. ఈ ఏజ్ని ఎండ్ చేయబోతున్నాడు గనుక దేవుని ప్రజలు ఈ యుగం అంతట్లో ఎలా విశ్వాసంలో కొనసాగాల్సిన అవసరం ఉందో ఆయన ప్రవచనం చూపిస్తారు. కాబట్టి మనం ఈ విశ్వాసంలో ఎదురవుతున్నటువంటి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వాసంలో మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అనంటే దేవుడు ఈ యుగానికి ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు కాబట్టి, ఒక కల్మినేషన్, ఒక ఎండ్ వైపు, ఒక దేవుడు సంకల్పించినటువంటి లక్ష్యం వైపు దేవుడు దీన్ని తీసుకురాబోతున్నాడు. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసంలో దృఢంగా స్థిరంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నటువంటి ఫ్యూచరిస్టిక్ అండర్స్టాండింగ్ కూడా మనకి ఈ ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఈ 2 దృక్పథాల కలయికలో అర్థం చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్ అని అంటారు న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్. ఓకే, ప్రాముఖ్యంగా క్రేగ్ బ్లోంబర్గ్ గారు. అలాగే ప్రకటన గ్రంథాన్ని అపోకలిప్టిక్ స్టైల్ మనకి ప్రధానంగా కనిపిస్తుందని అన్నాం కదా. సో అపోకలిప్టిక్ సాహిత్య లక్షణం ఏంటి అని అంటే ప్రపంచ చరిత్ర ముగింపుతో ముడిపడినటువంటి సంఘటనల్ని వర్ణించడం. సో ఎండ్ టైమ్స్ని గురించినటువంటి వర్ణన మనకి ఈ అపోకలిప్టిక్ లిటరేచర్లో ప్రధానంగా కనిపిస్తాయి. స్వప్నాలు, దర్శనాలు తరచుగా కనిపిస్తాయి. మనకు కనిపిస్తాయని కాదు, లిటరేచర్లో కనిపిస్తాయని. తర్వాత ఏ మానవ సిద్ధాంతం కానీ ప్రణాళిక కానీ సాధించలేనటువంటి పాపభూయిష్టాన్ని లోకాన్ని విమోచించే పని, పాపం చేత కలుషితం అయిపోయిన నాశనం అయిపోయినటువంటి ఈ లోకాన్ని విమోచించే పని ఏదైతే ఉందో అది ఏ మానవ సిద్ధాంతం సాధించలేదు, ఏ ప్రణాళిక సాధించలేదు. కానీ దేవుడు ఈ యుగాంత సమయంలో అసాధారణ జోక్యంతో ఈ పనిని చేస్తాడు. కాబట్టి సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్, దేవుడు అసాధారణంగా పట్టించుకుని కల్పించుకోవడం ద్వారా
ఈ లోకాన్ని విమోచించే పనిని సంపూర్ణం చేసే పని చేస్తాడు ఆయన, చేయబోతున్నాడు అది. సో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు చెందినటువంటి సంఘటనల గురించిన వివరణ మనకి కనిపిస్తుంది అపోకలిప్టిక్ లిటరేచర్లో. కొన్నిసార్లు విపరీతమైనటువంటి సంకేతాలు చిహ్నాలతో వర్ణించడం వల్ల వాక్యంలోని అంశాలను చాలా జాగ్రత్తగా విసంకేతనం చేయాలి. విసంకేతనం అనే పదం మీకు కొత్తగా ఉండి ఉంటుంది, నాకు కూడా కొత్తగా ఉంది. కోడింగ్ డీకోడింగ్ అంటాం కదా. సో చిహ్నాలు సంకేతాలు వాడడం ద్వారా కొన్ని విషయాల్ని కోడ్ భాషలో చెప్తాడు రచయిత. కాబట్టి ఈ ఈ విపరీతమైన సింబాలిజం ఉంటుంది, సంకేతాలు ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా వాటిని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. అక్కడ కానీ మనం తప్పుగా డీకోడ్ చేస్తే చాలా విపరీతమైనటువంటి అర్థాలు, జాన్కి కానీ ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆ పుస్తకాన్ని చదువుతున్నటువంటికి వాళ్ళకి ఊహకు కూడా అందనటువంటి అర్థాలు మనం చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీకోడింగ్ మనము చేయాలి. డీకోడింగ్ చేయాలి అని అంటే అసలు ఆ వచ్చినటువంటి దర్శనంలోనే ఆ సింబాలిజం యొక్క మీనింగ్ ఏంటో చెప్పాడా లేదా అనేది మనం చూడాలి. చూడకుండా మన ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏంటి 7 నక్షత్రాలు అంటే బైబిల్లోనే ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రాలు కూడా 7 సంఘాలకి దూతలు అని ఉంది. 1వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఇంక మనం టెన్షన్ పడిన అవసరం లేదు. 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలకి దూతలు అని అర్థం చేసుకోవాలి. రెండవది, దీపస్తంభాలు ఉన్నాయి. 7 దీపస్తంభాలు ఉన్నాయి. ల్యాంప్ స్టాండ్స్ ఉన్నాయి. ల్యాంప్ స్టాండ్స్ ఏంటి అని అంటే ఈ ఈ దీపస్తంభాలు 7 సంఘాలు అని వర్ణన ఉంది అక్కడ ఆల్రెడీ. ఆ భాష్యాలకి ఆ చిహ్నాలకి భాష్యం చెప్పేశాడు ఆల్రెడీ రచయిత. కాబట్టి ఇక మళ్ళీ కొత్త ఇంటర్ప్రిటేషన్ మనం చేయకూడదు, అదే విషయాన్ని తీసుకోవాలి. మూడోది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో 7 దీపాలు ఉన్నాయి. 7 దీపాలు ఏంటి అని అంటే దేవుని 7 ఆత్మలు, 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ మన టెక్స్ట్లోనే ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులు అనే వర్ణన ఉంది. దాని గురించి 5వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? భూమి అంతటా పంపబడిన 7 దూతలు అని ఉంది అక్కడ. దాని గురించినటువంటి వర్ణన 7 ఆత్మలు. అదే. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు ఏంటివి అని అంటే పరిశుద్ధుల ప్రార్థనలని వర్ణన క్లియర్గా ఉంది. కాబట్టి అవి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏం చెప్తున్నాడు పాత్రలు అని అంటే ఏంటి అనేది ఇంక మనం టెన్షన్ పడిన అవసరం లేదు, అవే తీసుకోవాలి. తర్వాత తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు అని ఉంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఎవరేళ్ళు అని అంటే మహాశ్రమల నుండి వచ్చినటువంటి వాళ్ళు అని అర్థం చెప్పాడు. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు అంటే ఇక మనం వేరే అర్థం చెప్పక్కర్లేదు, మహాశ్రమల నుంచి అనుభవించి వచ్చినటువంటి విశ్వాసులు అనే మాట మనకి అర్థమవుతుంది. అట్లాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో 2 ఒలీవల చెట్లు దీపస్తంభాలు అని వాడాడు. సాక్షుల గురించి 2 సాక్షులు అని వాడాడు. సో 2 ఒలీవల చెట్లు దీపస్తంభాలు, 2 దీపస్తంభాలు అని అంటే 2 సాక్షుల గురించినటువంటి వర్ణన మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఒలీవల చెట్లు అంటే ఏంటి, దీపస్తంభాలు అంటే ఏంటి అనేది మనం మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఓకే. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో 144,000 మందికి ఎవరేళ్ళు అని అంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానిటువంటి వాళ్ళు అని ఉంది. ఆల్రెడీ ఆ సింబాలిజం యొక్క మీనింగ్ ఆల్రెడీ టెక్స్ట్లోనే ఉంది. అలాగే 17వ అధ్యాయం 9వ వచనంలో మృగ 7 కొమ్ములు, ఆ స్త్రీ కూర్చున్నటువంటి 7 కొండలు 7 రాజుల గురించినటువంటి మాట ఇది అని వర్ణన మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ప్రకాశములు నిర్మలమైనటువంటి
లైనెన్ క్లోత్స్, సన్నని నారబట్టలు ధరించినటువంటి వాళ్ళు అనే దాన్ని వివరించడానికి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని వాడాడు. సో నీతి క్రియలు, రైచియస్ డీడ్స్ అనే దాన్ని దేంతో పోల్చాడు? ప్రకాశమానమైనటువంటిది, అంటే బాగా గ్లోయింగ్ అన్నమాట, వెలుగుతున్నటువంటిది, నిర్మలమైనటువంటి సన్నని నారబట్టలని వాడాడు. ఓకే. సో ఇట్లా మనము ప్రకటన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు సింబాలిజం ఆల్రెడీ ఉంటే ఆ సింబాలిజంని దృష్టిలో పెట్టుకునే చదవాలి. మళ్ళీ మనం వేరే ఆ సింబాలిజంకి మీనింగ్ ఇవ్వడానికి లేదు. సో సింబాలిక్ ఎలిమెంట్స్ ఇన్ రెవల్యూషన్ మనం చూస్తే 10వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో బిట్టర్ స్వీట్ స్క్రాల్ గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. 10వ అధ్యాయము 9, 11 వచనాల్లో ఏముంది అక్కడ? నేను ఉమ్, ఇది తేనె వలె మధురంగా ఉండను కానీ నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపుకు చేదాయి. చేదు మరియు అది మధురమైంది, తేనెలాగా మధురమైంది. సో బిట్టర్ స్వీట్ స్క్రాల్ అని ఉంది. సో ఇక్కడ సింబాలిజంని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో ఎక్కడైనా ఒక మాట, ఒక విషయం గురించినటువంటి వర్ణన మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు అది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన రచనలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో అలాంటి వర్ణన, అలాంటి సింబాలిజం ఎక్కడైనా లేదంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు అని కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయో ముందు మనము అవగాహన చేసుకోవాలి. ఎజికియల్ 2వ అధ్యాయంలో సిమిలర్ వర్ణన మనకి కనిపిస్తుంది. 2వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం వరకు. కాబట్టి దాన్ని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చేస్తున్నాడు అని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 14వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళు స్త్రీ సాంగత్యం చేత వాళ్ళు తమను తాము అపవిత్రపరుచుకున్నటువంటి వాళ్ళు అని ఉంది. సో అంటే స్త్రీలతో లైంగిక పనులు చేయడం ద్వారా పురుషులు అపవిత్రమైపోతారు అని ఇంటర్ప్రిట్ చేసి, కాబట్టి జీవితాంతం కూడా వాళ్ళు స్త్రీ సాంగత్యం లేకుండా ఉండిపోయినటువంటి పురుషులేనా అర్థం చేసుకోవాలా? అసలు అలా సాంగత్యం చేయడం వల్ల అపవిత్రులు అయిపోతారా? అంటే దాన్ని బట్టి స్త్రీ పురుషుల మధ్య కలయిక అనేది అపవిత్రమైనటువంటి చర్య కింద మనం చూస్తామా? అలా చూడాలా? అలా కాకుండా హోషియా 2వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా 5వ అధ్యాయం 7వ వచనం, ఎజికియల్ 16వ అధ్యాయం 32వ వచనాలుకి ప్యారలల్స్ మనకి కనిపిస్తున్నాయా అనేది మనం చూడాలి. యెషయా 5వ అధ్యాయం ఇర్మియా 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించును. వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇళ్లలో గుంపులు కూడుదురు. నేను ఎట్లు నిన్ను క్షమించుదును? ఉమ్, కాబట్టి ఇక్కడ కవనెంట్కి ఫెయిత్ఫుల్గా ఉండకుండా నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడిని విడిచిపెట్టేసి దేవుడు కానిటువంటి వాటిని, దైవం కానిటువంటి వాటిని ఆరాధిస్తున్నటువంటి స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో, వ్యభిచారం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక వ్యభిచారం ఏదైతే ఉందో, ఇవి మనకి ప్యారలల్ కనిపిస్తుంది. కాబట్టి అట్లా స్పిరిచువల్గా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఉండనటువంటి, దేవునికి ఫెయిత్ఫుల్గా ఉన్నటువంటి ప్రజలు అనే అర్థాన్ని తీసుకోవాలి. కానీ అసలు స్త్రీ పురుషుల యొక్క లైంగిక ఆ, ఆ, ప్రక్రియే అపవిత్రమైందని ఇంటర్ప్రిట్ చేయకూడదు.
అలాగే స్త్రీ సాంగత్యం వల్ల పురుషులు అపవిత్రం అయిపోతారని ఇంటర్ప్రిట్ చేయకూడదు. కాబట్టి ప్యారలల్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ ఉన్నాయి అనేది చూసి దాని ప్రకారం ఇంటర్ప్రిట్ చేయడానికి సింబల్స్ని చేయాలి. అలాగే 11 అధ్యాయం 2వ వచనంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ, మనకి ఈ 42 నెలల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. అలాగే 12 అధ్యాయం 6వ వచనంలో 1260 రోజుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. అలాగే ఇంకొక చోట మనకి 3.5 సంవత్సరాలు, ఐ థింక్ ఇది 13వ అధ్యాయంలో అనుకుంటా, 3.5 సంవత్సరాల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. సో ఈ 3.5 సంవత్సరాలు అంటే లిటరల్ గా తీసుకుని ఇంటర్ప్రిట్ చేస్తామా, ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాము? సో దీని గురించినటువంటి ప్రస్తావన యేసు ప్రభు మత్తయి సువార్త 24 అధ్యాయంలో 15 నుంచి 31 వచనంలో ప్రస్తావించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ అనేది. సో యేసు ప్రభు ప్రస్తావించినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే అది AD 70లో దేవాలయాన్ని కూల్చేయడంతో ప్రారంభమయ్యి ఆయన రాకడ యుగాంతం అయ్యేంత వరకు కూడా కొనసాగబోతుంది అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని లిటరల్గా 3.5 సంవత్సరాలు తీసుకుంటామా, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా అనే విషయంలో మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఇతమిద్దంగా ఇదే అని చెప్పడానికి మాత్రం మనకి కారణాలు అయితే దొరకవు మనకి. సో ఈ 3.5 సంవత్సరాలు అనేది అసంపూర్ణమైనటువంటిది, సంపూర్ణం కానటువంటిది. సంపూర్ణం అనేది ఏంటి? 7 అనేది సంపూర్ణమైనటువంటిది. కానీ 3.5 సంవత్సరాలు చాలా ఇంపెర్ఫెక్ట్ పీరియడ్, అది సంపూర్ణమైంది కాదు. కాబట్టి అది కేవలం ఒక లిమిటెడ్ పీరియడ్కి సంబంధించింది, హాఫ్ ఫుల్లే కదా అది. కాబట్టి ఒక లిమిటెడ్ పీరియడ్కి ని సూచిస్తూ వాడినటువంటి పదం కింద మాత్రమే మనం చూడాలి. కాబట్టి ఈ సఫరింగ్ కానీ ఏదైతే ఉందో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత గాడ్స్ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే 666 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ 666 గురించినటువంటి గుర్తు మనకి కనిపిస్తుంది. సో ఇది ఈ సాటనిక్ ట్రినిటీ ఏదైతే ఉందో, ఈ 2 బీస్ట్లు తర్వాత ఇది ఈ 12, 13 అధ్యాయాల్లో వర్ణించబడినటువంటి ఈ సాటనిక్ ట్రినిటీ, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా 777 అనేది ఆ, పరిపూర్ణత, సంపూర్ణంగా 7 పరిపూర్ణం అని అనుకుంటే 777 అనేది కంప్లీట్గా. సో ఈ హోలీ ట్రినిటీ దేవుడు ఆ, యొక్క త్రిత్వాన్ని వర్ణిస్తూ మనం కానీ 777 గురించి మాట్లాడితే, ఈ 666 అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది ఇంపెర్ఫెక్ట్, ఫాల్స్ డివినిటీ, ల్యాక్ ఆఫ్ ఫుల్నెస్ కనబడుతుంది. సో 777 అనేది పరిపూర్ణత, ఫుల్నెస్ అని అనుకుంటే, సో ఇంపెర్ఫెక్షన్ సూచిస్తుంది. ఒకటి తక్కువ, 7 కంటే ఒకటి తక్కువ 6, అలాగే ఈ 3 కూడా ఆ, ఒకటి తక్కువ కింద కనిపిస్తాయి. కాబట్టి ఇంపెర్ఫెక్ట్ ఫాల్స్ డివినిటీని సూచిస్తుంది అన్నమాట. సో ఇది బీస్ట్ యొక్క నెంబరే. కానీ ఎందుకు ఇంపెర్ఫెక్ట్, ఎందుకు అది పర్ఫెక్ట్ కాదు అని అని తెలిసిపోతుంది అని అంటే 13వ అధ్యాయం 3వ వచనంలో అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఆమ్, కనిపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13వ అధ్యాయం 3వ వచనంలో అది ఆమ్, దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అంటాడు. అంటే క్రూసిఫిక్షన్ ని మిమిక్ చేస్తుంది ఇది, ఈ బీస్ట్. రెండోది 13వ అధ్యాయం 13వ వచనంలో అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచక్రియలు చేస్తుంది. దేవుడు చేసే సైన్స్ అండ్ వండర్స్ కూడా ఇది మిమిక్ చేస్తుంది అనమాట. అవి కూడా వండర్స్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్రయత్నాలన్నీ కూడా చేసినప్పటికీ కూడా అవి విఫలమవుతాయి, అవి పెర్ఫెక్ట్ కాదు, అవి
ఫుల్నెస్ పర్ఫెక్షన్ సూచించే విషయాలు కాదు, కేవలం ఇంపర్ఫెక్ట్ అండ్ ఫాల్స్ డివినిటీని సూచిస్తున్నాయి అని చెప్పడానికి వాడినటువంటి నెంబర్ అది 666. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, ఇట్స్ నాట్ ఫుల్నెస్ అని చెప్పడానికి వాడినటువంటి సింబాలిజం అది. అంతేగాని ప్రతి ఒక్కటి చేతి మీద 666 నెంబర్ వేస్తారని కాదు. ఇక దాని నుంచి బార్ కోడ్ వస్తుంది, చెవిలో చిప్ పెడతారు, చేతిలో చిప్ పెడుతున్నారు. చిప్ అంటే చిప్ నేను అంటున్నాను, ఓకే. ఎలక్ట్రానిక్ చిప్ పెడతారు, దాంతో రీడింగ్ చేస్తారు. ఇక ఇదంతా ఇక మన ఇమాజినేషన్, మన మన రీడింగ్ అంతా కూడా ప్రకటన గ్రంథంలోకి చదవడం, ఓకే. సో సింబాలిక్ ఎలిమెంట్స్ రెవల్యూషన్లో ఉన్నప్పుడు మనం చదవాల్సింది, ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిటిక్ లిటరేచర్ గురించినటువంటి ప్రస్తావన, అల్యూజన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫై చేయడము, అవి అక్కడ ఎలా వర్ణించబడ్డాయి, దానికి ప్యారలల్ మనకి ఓల్డ్ న్యూ టెస్టిమెంట్లో మనకి సేమ్ సింబాలిజం తీసుకొచ్చా అనేది మనం ఆలోచించుకోవాలి. అయితే అపోకలిప్టిక్ లిటరేచర్ ఏం చేస్తుంది, ప్రయోజనం ఏంటి అని అంటే, దేవుని ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని జోక్యాన్ని వాగ్దానం చేస్తుంది. దేవుడు ఇంటర్వ్యూన్ కాబోతున్నాడు అని ప్రామిస్ చేస్తుంది. వాళ్ళ శత్రువులపై అంతిమ విజయాన్ని సాధిస్తారన్న హామీని ఇస్తుంది, ప్రామిస్ చేస్తుంది అది. కాబట్టి అపోకలిప్టిక్ లిటరేచర్లో మనకు ప్రధానంగా ఏం కనబడుతుంది అంటే, విశ్వాసులు చాలా విపత్కరమైనటువంటి డేంజరస్ సిచ్యుయేషన్స్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడనే ప్రామిస్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా మనం విజయం సాధిస్తామన్నటువంటి ఎష్యూరెన్స్, హామీని ఇస్తుంది అది, ఓకే. అయితే ఇది జరగడానికి ముందు, దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు అనే దానికి ముందు, ఈ లోపుగా ఉన్నటువంటి పరిస్థితులు బ్యాడ్ నుంచి వర్స్ వైపు వెళ్ళిపోతాయి, చెడు నుంచి ఇంకా దిగజారిపోతాయి అని హెచ్చరిస్తుంది. ఇట్ వాన్స్. మూడోది, తన సందేశాన్ని వేరే లోకం యొక్క పదాలతో చిత్రీకరిస్తుంది. సో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు గురించినటువంటి వర్ణన అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సో విపత్కర పరిస్థితుల్లో దేవుని ప్రజలకు భరోసానిస్తుంది, ఎష్యూరెన్స్ని ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, తర్వాత వార్న్ చేస్తుంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, విశ్వాసంలో ఎలా కొనసాగాలనే విషయాలు. కాబట్టి అపోకలిప్టిక్ లిటరేచర్లో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, మనకి వర్తించే విషయాలని మనం మర్చిపోకూడదు. హౌ షుడ్ వి ఇంటర్ప్రెట్ ది సింబాలిక్ లాంగ్వేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్? ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి సింబాలిక్ అని అంటే, ఒక రచయిత ఇచ్చినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. ఈయన ఏమంటారంటే, రికగ్నైజ్ ద సింబాలిక్ ఇమేజరీ అసోసియేటెడ్ విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ పీపుల్, ప్రజల్ని, అలాగే బీయింగ్స్, రకరకాల జీవుల గురించినటువంటి వర్ణన ఉంటుంది. అలాగే కలర్స్, తెల్లనిది, ఎర్రనిది, నల్లది అని రకరకాల వర్ణనలు ఉంటాయి. కలర్స్ గురించినటువంటి ప్రస్తావన కూడా ఉంటుంది. తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడు అట్లా, ఓకే. సో కలర్స్ గురించినటువంటి డిస్క్రిప్షన్ కూడా మనకి, వర్ణన కూడా మనకి కనిపిస్తుంది. రెడ్ కలర్, అలాగా నంబర్స్, ఇందాక మనం చూసినట్టుగా 3.5 ఇయర్స్, తర్వాత 1260 రోజులు, 42 నెలలు, 666, 777, ఇట్లా ఇన్స్టిట్యూషన్స్, ప్లేసెస్, స్థలాలు, ఈవెంట్స్, వీటి గురించినటువంటి వర్ణన గురించినటువంటి ఇమేజరీ ఏదైతే ఉందో వాటిని ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి, ఓకే, గుర్తించాలి. రెండోది ఏం చేయమంటున్నాడు అని అంటే, లుక్ ఫర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ దోస్ సింబల్స్ విత్ ఇన్ ద విజన్. విజన్లోనే, అక్కడ రాయబడినటువంటి వర్ణన విజన్లోనే వాటికి ఏ రకమైనటువంటి భాష్యం చెప్పారో మనం చూడాలి. ఇందాక నేను ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాను. 7 నక్షత్రాలంటే, 7 దీపస్తంభాలంటే ఏంటి, దీపాలంటే ఏంటి, ఇవన్నీ మనకి ఆల్రెడీ విజన్లోనే వర్ణించబడి ఉంటే వాటిని గుర్తించాలి. సో డిటర్మిన్ ఇఫ్ ద సింబల్ స్టెమ్స్ ఫ్రమ్ ఎన్ ఎల్యూషన్ టు ద ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథంలో సిమిలర్
డిస్క్రిప్షన్ ఎక్కడైనా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిటిక్ లిటరేచర్లో ఉందా? ఇది యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ ఎజికియల్ బుక్లోంచో, యెషయాలోంచో, ఇర్మియాలోంచో ప్రస్తావించినటువంటి విషయమా అనేది మనం గుర్తించాలి. చాలాసార్లు ఇది గుర్తించడం మనకి మనకి చాలా టఫ్ అవ్వచ్చు, కానీ స్కాలర్స్ ఆ విషయంలో చాలా వర్క్ చేశారు. అంటే జీకే బీల్ లాంటి స్కాలరు ఆయన ఆమ్, ప్రకటన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఏ భాగాన్ని యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో మెన్షనింగ్ చేస్తున్నారు అనేది ఆయన ఐడెంటిఫై చేసి ఒక బుక్ రాశాడు ఆయన. అట్లాంటి మనం బుక్స్ మనం దగ్గర పెట్టుకుని ఆ, ఈ భాగం ఈ వచనం యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ పర్టికులర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు అని మనం ఐడెంటిఫై చేయడం అనేది చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత కంపేర్ ద సింబల్ విత్ అదర్ అపోక్లిప్టిక్ రైటింగ్స్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కామన్ సింబల్ విత్ ఇన్ ఎ రిలేటివ్లీ స్టాండర్డ్ మీనింగ్. సో ఆ అపోక్లిప్టిక్ లిటరేచర్లో అంటే పాత నిబంధన గ్రంథంలో ఈ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ రెండు అపోక్లిప్టిక్ రైటింగ్స్లో ఒకే సింబల్ కానీ మెన్షన్ చేయబడి ఉంటే, కామన్ సింబల్ కానీ ఉన్నట్లయితే ఆ కామన్ సింబల్కి రిలేటివ్గా స్టాండర్డ్ మీనింగ్ అదే ఉందా లేదా అనేది మనం కంపేర్ చేసుకుని చూసుకోవాలి. అక్కడ అదే మీనింగ్ ఉందా, ఇక్కడ అదే మీనింగ్ ఉన్నట్లయితే పెట్టినట్లయితే అర్థవంతంగా ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. లుక్ ఫర్ ఎనీ పాసిబుల్ కనెక్షన్స్ బిట్వీన్ ద సింబల్ అండ్ ద కల్చరల్ హిస్టారికల్ కాంటెక్స్ట్. సింబల్ కనబడినప్పుడు కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్లో వాటికి మనము అర్థం చెప్పడానికి వీలవుతుందా అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘాలకి రాసినటువంటి మాటల్లో ఎక్కడైనా అలాంటి విషయాలు మనకు కనబడతా ఉన్నప్పుడు అవి హిస్టరీలో ఉన్నటువంటి విషయాలతో, కల్చరల్ విషయాలతోటి ముడిపడి ఉన్నాయా అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 7 సంఘాల్లో ఆ, యొక్క హిస్టారికల్ సెట్టింగ్ని, వాటి యొక్క కల్చర్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే అప్పుడు ఆ సంఘాలకి చెప్తున్నటువంటి మాటలు ఆమ్, వెనకాల ఉన్నటువంటి ఈ సింబాలిజం ఏదైతే ఉందో అది పూర్తిగా మనకి అర్థమైపోతుంది. లేదు అని అంటే అసలు ఎందుకు ఈ మాట అంటున్నాడు అనేది మనకి అర్థం కాదు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపు నిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది నేను ఎవనికి తెలియదు. కొత్త రాతిని ఇస్తాను అని అంటే రాయిని ఇవ్వడం అంటే ఏంటి? ఈ సింబాలిజం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే పెర్గము సంఘంలో ఉన్నటువంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం మనకి అర్థమైనప్పుడే ఆ మాట మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ పాసిబుల్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు అని అంటే మనకి అది అవి ఎప్పటికీ అర్థం కాకుండా మిగిలిపోతాయి. తెల్లరాయి అంటే ఇంక తెల్లరాయి ఇస్తాడని ఇంటర్ప్రిట్ చేస్తాం లిటరల్గా. అట్లా చూడడానికి లేదు. బీ అలర్ట్ టు ఇట్స్ మేజర్ థియలాజికల్ థీమ్స్. ఇవి క్రేగ్ బ్లోంబర్గ్ గారు చెప్పినటువంటి మాట ఇది. బీ అలర్ట్ టు ఇట్స్ మేజర్ థియలాజికల్ థీమ్స్ ఏమున్నాయి చూడండి. క్రైస్ట్ గురించినటువంటి విషయాలు ఏమున్నాయి, చర్చ్ గురించి, అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి సంఘాలన్నిటి గురించినటువంటి విషయాలు, థియలాజికల్ థీమ్స్ ఏమున్నాయి. అది ద కన్జ్యూమేషన్ ఆఫ్ ద ఏజ్ లాంగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాటన్. దేవునికి సాతానికి మధ్య ఆ, ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ వైరం ఏదైతే ఉందో అది ఎలా ఎండ్ కాబోతుంది అనే థీమ్. ఇలాంటి మేజర్ థీమ్స్ మనకి ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఆ థీమ్స్ గురించి ఏం చెప్తున్నాడు, ఎలా వర్ణిస్తున్నాడు, ఏమి ఆ, సందేశం ఇస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చూసుకోవాలి. కన్సల్ట్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ద సింబల్ ఇన్ స్కాలర్లీ కామెంటరీస్ అండ్ అదర్ వర్క్స్. మనం మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, నాకు అర్థమైపోయిందని అనుకోకూడదు. చాలాసార్లు స్కాలర్స్ ఆల్రెడీ దాని మీద స్టడీ చేసి ఉంటారు కాబట్టి మనం వాటిని కన్సల్ట్ చేయాలి.
స్కాలర్లీ కామెంటరీస్ ఏం చెప్తున్నాయి, అదర్ వర్క్స్ ఏం చెప్తున్నాయి అనేది జాగ్రత్తగా చూడాలి. ఒక ఒక ఫైన్ బుక్ ఏంటంటే రీడింగ్ రెవల్యూషన్ రెస్పాన్సిబ్లీ అని మైకెల్ గార్మన్ గారు రాసినటువంటి బుక్, చాలా అద్భుతమైన బుక్. తప్పనిసరిగా మీరు వీలైతే అది చదవండి. రీడింగ్ రెవల్యూషన్ రెస్పాన్సిబ్లీ అనే బుక్. ఇది పుస్తకాన్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చదవడానికి, ఆమ్, అర్థవంతంగా చదవడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఈ బుక్లో మనకి కనబడతాయి. సో ఇతర స్కాలర్స్, న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ ఏం రాస్తున్నారు అనేది ఒకసారి కన్సల్ట్ చేయాలి. తర్వాత రిమైన్ హంబుల్ ఇన్ యువర్ కంక్లూషన్స్. ఇది చాలా అవసరం. ఇక ప్రకటన గ్రంథంలో ఎవడో చెప్పని కొత్త విషయాన్ని నేను చెప్పాను, అసలు ఈ తరానికి నేనే ప్రవక్తని అని తొడగొట్టే ప్రసంగికుల మధ్య, ప్రజల మధ్య బ్రతుకుతున్నాం మనం. సో తొడగొట్టడానికి ఏం లేదు ఇక్కడ. ఎవరికాళ్ళు దేవుని వాక్యం అర్థమైతే హంబుల్గా మనం దాన్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఉండాలి, అంతే. సంఘంలో, సంఘ చరిత్రలో ఎవరో ఎప్పుడు గ్రహించిన కొత్త విషయం మనకి గాని తెలిసిపోయింది అని అంటే బహుశా అది వాక్యానుసారమైనటువంటి విషయం కాకపోవచ్చు అంటాడు ఒక ఆయన. ఎందుకనంటే మనకంటే 2000 సంవత్సరాల నుంచి చాలా డెలిజెంట్గా బ్రిలియంట్ మైండ్స్ దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఒరిజినల్ భాషలో, గ్రీక్ భాషలో వాక్యాన్ని విశ్లేషించి అధ్యయనం చేయగలిగి ఎక్స్జిటికల్గా లోతుల్లోకి వెళ్ళి చదవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గర మనం నిలబడి మాట్లాడడానికి ఏ అర్హత ఉంది మనకి? కాబట్టి హంబుల్గా మన కంక్లూజన్స్ విషయంలో మేబీ ఐఎమ్ రాంగ్, తప్పవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నప్పుడు అది బెటర్గా ఉన్నట్లయితే నా కంక్లూజన్ని సరి చేసుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. అది హంబుల్గా ఉండడం అంటే. ఇక నేను కనుక్కున్న దానికి ఇదే అర్థం, ఇంక వేరే అర్థం ఉండడానికి ఆస్కారం లేదు, ప్రపంచంలో ఎవరికి తెలియని కొత్త అర్థం నాకు తెలిసింది అని అనుకుంటే అది మాత్రం హంబుల్నెస్ కాదు. ఓకే. సో ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అది మనల్ని హంబుల్ చేస్తుంది ఖచ్చితంగా. ఈవెన్ కాల్విన్ లాంటి భక్తుడే కామెంటరీ రాయడానికి భయపడ్డాడు అని అంటే, భయపడ్డాడు ఇన్ ద సెన్స్ ఆలోచించి ఆగిపోయాడు అని అంటే మనం ఎంత అసలే. అయితే ఈ సింబాలిజము, ఇంటర్ప్రిటేషన్స్, వీటన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిమెంబర్ దట్ ఎ టెక్స్ట్ కెనాట్ మీన్ వాట్ ఇట్ కుడ్ నాట్ హ్యావ్ మెంట్ టు ఇట్స్ ఒరిజినల్ రీడర్స్. ఇది గోల్డెన్ ప్రిన్సిపల్. ఏంటి అని అంటే, ఒరిజినల్ రీడర్స్కి ఏం అర్థం అవ్వాలని రచయిత ఏ అర్థంతో రాశాడో ఆ అర్థం మాత్రమే ఆ టెక్స్ట్కి ఉంటుంది. వేరే అర్థం దానికి ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి రచయిత యొక్క అర్థం ఏంటి, దాన్ని, ఆ రచనని అందుకున్నటువంటి ఒరిజినల్ రీడర్స్ ఏం అర్థం చేసుకున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం టెక్స్ట్కి న్యాయం చేసినట్టు. అయితే అప్లికేషన్ మన మన లైఫ్ టైంకి, మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ప్రతి సంస్కృతిలో, ప్రతి హిస్టారికల్ సెట్టింగ్లో ఉన్నటువంటి ప్రజలకి అప్లికేషన్లో చేంజెస్ మనం ఉండొచ్చు సబ్సిక్వెంట్గా. కానీ మీనింగ్ మాత్రం, ప్రిన్సిపల్ మాత్రము వాళ్ళకి ఏం చెప్పాడు, ఏం చెప్పాలని చెప్పాడు అదే మీనింగ్ ఆ టెక్స్ట్కి ఉంటుంది అని మాత్రం మర్చిపోవడానికి లేదు.